మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మనతో ఉంచిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలోని ఆయన ఆలోచనలు మనం ఆలోచించడానికి, ఆయన చెప్పిన దాన్ని గ్రహించడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయాన్ని అందించలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన జీవితకాలంలో మరొక ఆదివారము మీ సన్నిధానంలో చేరి మీ గ్రంథంలోని, మీ గ్రంథ పుటలోని సంగతులు నాయన ఈనాటి మానవాళికి గ్రహించి తండ్రి రాబోయే తరాలు కూడా ఆలోచించి నీ గ్రంథంలో విషయాలు నేర్పించారు. నీ గ్రంథంలో విషయాలు లిఖించి భద్రం చేశారు నాయన. వాటిని చదువుతుండగా మా జీవితాలు కలిగిన, మా జీవితాల్లో ఉన్న వాటిని, మా జీవితాల్లో మేము ఎలాంటి వాటిని మేము పొందుకోవాలో, ఎలాంటి స్థితితో మా ఆలోచనలు, మా జీవిత విధానం ఉండాలో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. అంటే ఈ మాటలు మేము ఆలోచిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు దయచేయండి. మీ బోరగా నన్ను వాడుకోండి. అల్పుడును దీనుడైన నన్ను మీ యొక్క కృప చేత, మీ ప్రేమ చేత, మీ పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడమని ప్రార్థిస్తూ నా ద్వారా మీరే సహాయం దయచేయమని, వింటున్న నీ పిల్లలు ప్రతి విషయాన్ని గ్రహిస్తూ ఆలోచించే భాగ్యాన్ని, మీ ఆత్మ నడిపింపును మా ఎవరికి దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేట చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘబిడ్డలారా, దేవుని కృపను బట్టి ఎంతగానో మనల్ని దేవుడు కాపాడుతూ 2025 ఆఖరి నెలలో మరొక వారం మనం ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుని కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రములు చెల్లించబద్దులై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గారు ఆనాటి ప్రజలతో మాట్లాడుతూ, ఎక్కడైతే దేవుణ్ణి తెలియకుండా బ్రతుకుతూ, దేవుడు తెలిసినప్పటికీ, దేవుడి గురించి అర్థమవుతున్నప్పటికీ, దేవుడి గురించి ప్రపంచంలో, లోకంలో ఎన్నో సూచనలు కనబడుతున్నప్పటికీ ఆయన్ని ఎరగకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, ఆయన గురించి ప్రత్యేకంగా సమయాన్ని పెట్టకుండా ఉన్న వారి కొరకు దేవుడు చెప్తున్నాడు. దేవుడు యెహోవా అనగా దేవుడు దొరకు కాలమునందు ఏం చేయాలి? వెదకుడి, వెదకాలి. చూడండి, అప్పుడప్పుడు మనకి మన ప్రాంతాల్లో న్యూస్లో, ఫోన్లలో వస్తూ ఉంటాయి, కనబడుట లేదు అని ఒక వచ్చి. మనం ఏం చేస్తామంటే, ఒకవేళ మన ఇంట్లో వారు, మా బంధువులు, మన కుటుంబస్తులు, మన దగ్గర వారు, మన గ్రామస్తులు తప్పిపోతే మనం ఏం చేస్తాం? వారి కోసం వెతుకుతాం, వెతుకుతాం, వెతుకుతాం. ఎంతకాలం వెతుకుతామంటే వారు దొరికే వరకు వెతుకుతాం, లేకపోతే వారి గురించి సమాచారం దొరికే వరకు వెతుకుతాం. మనిషి కోసం మనిషి ఇంతలా వెతుకుతున్నాడు కదా, మనిషి కోసం మనిషి ఇంతలా వెతుకుతున్నాడు కదా. మరి దేవుని కోసం వెతుకులాట ఎక్కడుంది? దేవుని కోసం వెతుకులాట ఉందా లోకంలో? నిజంగా వెతికే వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడా? వెతికే వారిని దేవుడు ప్రత్యేకిస్తాడా? వెతికే వారికి దేవుడు దొరుకుతాడా అనే విషయాన్ని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలతో దేవుడు మనకి ఉదాహరణలు, భావాలు, అర్థాలు, జరిగిన జీవిత కాలాలు చూపించి మనకి ఎన్నో నేర్పిస్తున్నాడు. ఆయన దొరికే కాలంలో వెతకాడు. దొరకని కాలం ఒకటి ఉందా? దొరకని కాలం ఏంటో తర్వాత చూద్దాం. దొరికే కాలం ఏంటో మనం వెతకాలి. దొరికే కాలం అంటే మానవ జీవిత కాలమే. దేవుడు మనకు దొరికే కాలం ఈ కాలమే. దొరకని కాలం ఏంటో మీకు చెప్తాను తర్వాత. దొరికే కాలం బ్రతుకు, దొరికే కాలం మన జీవిత కాలం. ఏమంటే ఈ కాలంలో దేవుణ్ణి వెతకాలా? ఏమంటే ఎవరికైనా దేవుడు ప్రత్యక్షమవుతాడా? ఎవరినైనా దేవుడు దృష్టిస్తాడా?
ఎవరినైనా వెతుక్కుంటూ వెళ్తాడా? చూడండి, ఒకసారి అపోస్తుల కార్యాలకు వెళ్దాం. అపోస్తుల కార్యములు గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. ఎవరు గ్రహిస్తున్నారు? అంతకుముందు చూడండి, పేతురు నోరు తెరచి ఇట్ల నేను ఏమన్నాడు? పేతురు గారు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించాడంట. పేతురు గారు ఒక యూదుడిగా ఉండి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినవాడు. అంతేకాదు, యేసుక్రీస్తు శిష్యులలో ప్రముఖుడైన పేతురు గారు. ఈ పేతురు గారు మాట్లాడుతూ ఒక ప్రాంతానికి వెళ్ళబడ్డాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సంగతి ఇతనికి ఆలోచన అర్థమైంది. ఈయనకి ఎలా అర్థమైందంటే, అక్కడ జరిగిన సిచ్యువేషన్, అక్కడ జరిగిన పరిస్థితి, అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి ఇతను గ్రహించాడు. మనం కూడా గ్రహించవచ్చండి. కొన్ని పరిస్థితుల్లో మానవ సంబంధం విషయాల్లోనే మనం కొన్ని గ్రహిస్తూ ఉంటామే. ఇతను ఎలా చేస్తాడని నాకు ముందే తెలుసు. ఎలా తెలిసింది? నువ్వు ఆలోచించావు. నీ ఆలోచన ద్వారా మానవులు ఎలా చేస్తారో వాటి పద్ధతిని బట్టి నువ్వు గ్రహించావు. అక్కడ నీకు అర్థమైంది. మరి దేవుని విషయాలు మనం గ్రహించడానికి అగోచరములు అయినప్పటికీ మనకి కొన్ని విషయాలు తెలియజేశాడు. ఎలా ఆయన్ని వెతికితే ఆయన దొరుకుతాడో, ఎలా ఆయన్ని వెంబడిస్తే ఆయన మనతో ఉంటాడు. అదే ఈ గ్రంథం చెప్పేది. ఒకసారి ఒక వచనాన్ని మనం ముందుకు వెళ్ళి చదువుతూ ఉంటే చూడండి, అసలు ఎక్కడికి ఏం జరుగుతూ ఇక్కడ పరిస్థితిని ఇక్కడ ఈ మాట మాట్లాడాడంటే 10వ అధ్యాయము 1వ వచనం. 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి. ఇటలీ అనే పటాలం అనబడిన పటాలం ఒక పట్టణం. ఆ ప్రాంతంలో శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి. శతాధిపతి అండి. శత అంటే 100. 100 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్న వ్యక్తి. ఆయనకి ఎలాంటి వాడో తెలుసా? అతడు భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. ఇతను ఎలాంటి వాడు? భక్తిపరుడు. అయితే యేసుక్రీస్తు గురించి తెలుసా? ముందు ఆయనకి అక్కడక్కడ వినబడుతుంది, కానీ వీళ్ళకి పూర్తి వివరణ తెలీదు. దేవుడి గురించి తెలుసు. దేవుడు అంటే ఇశ్రాయేల్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన, లేకపోతే ఇశ్రాయేల్ రక్షించిన విధానం ఇది కొంతవరకు తెలిసి ఇతనికి. దేవుడు అంటే భక్తి ఉంది, దేవుడు అంటే భయం ఉంది. అంతేకాదు ఇతను ఒక్కడికే భక్తి ఉందా అంటే, అతను కింద చెప్తున్న లైన్లో చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. అంటే భయభక్తులు ఎలా ఉండాలో తెలుసా? నీకు మాత్రమే ఉంటే సరిపోదనే ఒక భాగాన్ని అతను పరిశీలించుకుని అతను మార్చుకుంటూ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఒక నీతిపరమైన భయభక్తులు కలిగిన జీవితంలో పెంచుతున్నాడు అనమాట. చూడండి, మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటామంటే మన పని మనకే, ఇంక వీరే పట్టించుకోం. ఇతను ఒక 100 మందికి సైన్యం మీద అధిపతి అయినప్పటికీ కుటుంబంతో కలిసి ఏ విషయంలో పాల్పొంపులు పొందుకొని ఉన్నాడు? భక్తి విషయంలో. కుటుంబంతో పాటు భక్తి కలిగి ఉన్నాడంట. దేవుడంటే ఆ సమయంలో, ఆ కాలంలో ఇంకా వీళ్ళకి అర్థం కాలే, ఇంకా వాళ్ళకి సువార్త వెళ్ళలేదు. అక్కడక్కడ వినబడుతుందేమో. అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి. ఏమండి, ఎలా ప్రార్థన చేస్తున్నారు అనుకుంటారు? దేవుడు తెలియకుండా. అంటే చేసే కార్యాలు, మన నీతి, మన నిజాయితీ దేవుని ఎదుట కనబడుతుందంటారా? కనబడుతుంది. ఇక్కడ రాశాడు కదండి. కనబడకపోతే, తెలియకపోతే, దేవుడు గుర్తించకపోతే ఇక్కడ ఎలా రాస్తారు? పేతురు గారి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఎలా బయటకు వస్తాయి? ఈరోజు
2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు ఎక్కడో పటాలము, ఇటలీ అనే ప్రాంతంలో ఉన్న పటాలంలో, అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఈరోజు మనకేం నేర్పుతున్నాడు? ఈరోజు ఆ వ్యక్తి గురించి ఇక్కడ రాయాల్సిన అవసరం ఏంటి అంటే ఎంత భక్తిపరుడై ఉన్నాడో ఆలోచించండి. విషయం ఏంటంటే దేవుని వెతికే వారికి దేవుడు దొరుకుతాడు. ఈరోజు ప్రపంచం దేవుని వెతకడం మానేసింది. సైన్స్ లోకంలోకి వెళ్తే ప్రపంచంలో గొప్ప గొప్ప జ్ఞానులు అనబడిన వారు ఏం చూస్తున్నారంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఇతర గ్రహాలు, వాటి గురించి ఏంటి, అవి ఎలా కదులుతున్నాయి, అవి ఏం చేస్తున్నాయి, వాటిని పరిస్థితి ఏంటి, సైన్స్ చేస్తున్నారా? గొప్ప జ్ఞానులే కదా. దానికోసం ఎంత ఖర్చు, ఎంత పెడుతున్నారు? దేవుని గురించి వెతుకలాట ఏదండి? ఏమండి, బ్రతకడానికి ఇల్లు విషయంలో కానీ, లోకంలో జీవించడానికి ఏదైనా వస్త్రం కానీ ఎంత పరిశీలనగా కొత్త ప్రయత్నం చేస్తున్నాం అంటే దొరకడం కోసం. పలానా కలర్ ఇష్టమైందంట, నా ఒక కలర్, ఆ కలర్ దొరకడానికి ఎన్ని షాపులు తిరుగుతారో దొరికేంత వరకు. ఒక పలానా షర్ట్ నచ్చిందంట ఒక అబ్బాయికి, అలాంటి మోడల్ కోసం ఎంత దూరం వెళ్తున్నారో బట్టల కోసం, అంటే దొరికే వరకు వెతుకుతున్నారు. దేవుణ్ణి మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవడం మనం చూడటం ఎంత బాధాకరం అండి దేవుడి విషయంలో. కానీ దేవుడు అంటున్నాడో, నన్ను ఎవరైతే గుర్తిస్తారో, నా యందు భయభక్తులు కలిగి ఉంటారో, నన్ను వెతుకుతారో, ఎవరో అసలు దేవుడు అని వెతుకుతారో వాళ్ళకి నేను సమీపంగా ఉంటాను. అదే ఇక్కడ ఈ భక్తిపరుడైన ఇటలీ పట్టణంలో బ్రతుకుతున్న కొర్నేలి అనే భక్తిపరుడు గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, తర్వాత ఏం జరిగింది? నీ ప్రార్థనలు, ధర్మము, అంటే ఆయన బ్రతకడమే కాదు, అనేక మందికి పంచిపెట్టే గుణం ఆయనకు ఉంది, సేవా గుణం. అది ఎవరికి కనబడుతుంది? దేవుని కంటే ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా నాకు తెలియబడాలి, నువ్వు అయ్యా నువ్వు నాకు కావాలి, అయ్యా నువ్వెవరో నాకు తెలియాలి. దేవుడిని అడుగుతున్నాడంట. ఆయన పేరు తెలియకపోయినా, ఆయన గురించి అర్థం కాకపోయినా, ఎవరో ఒక ఆయన దేవుడు ఉన్నారు, ఆయనకి తెలియాలి అని అడుగుతున్నాడు. అడుగుతూ తర్వాత పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఇక్కడ ప్రార్థన చేశాడంటే ప్రార్థన చేయుట తోడనే వచ్చి దూత ప్రత్యక్షమైందని మీరు గమనించొద్దు. కొర్నేలి ఆల్రెడీ భక్తిపరుడుగా ఉన్నాడు ఎప్పటి నుంచో, అవునా? సరే అండి, కొర్నేలి గారు కనపడ్డాడు కదా, నేను కూడా ఇవాళ ప్రార్థన చేస్తాను, సాయంకాలం నాకు దేవుడు వచ్చి కనపడాలి, నాతో మాట్లాడాలన్నారు అనుకోండి, ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే భక్తి అనేది ఒకరోజు చూపించేసి రెండో రోజు వదిలేసేది కాదు. ఒకరోజు చూపించి దేవుడికి నువ్వు భక్తిగా ఉన్నావు సరిపోదులే అని వెళ్ళిపోయేది కాదు. భక్తి అనేది జరుగుతూ జీవితాంతంలో కనబడేది, జీవిత కాలక్రమంలో కనబడేది. అది అలా ఉన్నవాడే కొర్నేలి. ప్రార్థన చేశాడు కాబట్టి వచ్చేసింది దేవదూత అనుకోవడానికి వెంటనే వచ్చేలే. కొంతకాలం నుంచి ఆల్రెడీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, భక్తిగా జీవిస్తూ ఉన్నాడు. అతను చేస్తున్న ధర్మకార్యాలు ఏదో ఒకసారి చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమన్నాడు? ధర్మ కార్యములు అన్నాడా, కార్యము అన్నాడా? నీ ధర్మ కార్యములు అన్నాడా, నీ ధర్మ కార్యము అన్నాడా? చదవన్నమాట. అందుకు దూత, నీ ప్రార్థనలును నీ ధర్మ కార్యములును అంటే అర్థం ఏంటి? ఒకట ధర్మ కార్యము అంటే ఒకటే వస్తుంది, కార్యములు అంటే కొన్ని వస్తాయి, ఎన్నో. ప్రార్థన అంటే ఒకటే వస్తుంది, ప్రార్థనలు అంటే చాలాసార్లు చేశాడని. అర్థమవుతుందా? అంటే దేవుణ్ణి వెతికేటప్పుడు ఏదో ఒకసారి వెతికి దొరకలేదని వెనక్కి వెళ్ళిపోతే ఆయన నీకు అర్థం కాడు. దేవుడి గురించి అర్థం కాలేనప్పుడు ఏదో ఒకసారి వచ్చి ప్రార్థన చేసో, ఏదో ఒకసారి దేవుడిని అడుగో, ఏదో ఒకసారి ఒక కార్యక్రమం చేసో, దేవుడి గురించి నాకు తెలిసిపోవాలి, దేవుడు నాకు అర్థమైపోవాలి, నాకు ప్రతిదీ దేవుడు శాంతిని ఇచ్చేయాలంటే జరగదు. ఒక 100 మందికి అధిపతి అయిన ఇతనే ఎంతో కాలం నుంచి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడే. మనం ఎంతటోళ్ళమండి? మనం ఎంతటోళ్ళం? దేవుని వెతుకుతున్నాం. మనం దేవుని వెతుకుతామని అనుకున్న వారు ఎంతటి వాళ్ళు? ఏం చేస్తున్నాం? అయితే ఇతను చెప్తున్న మాట చూస్తే చూడండి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి
జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే ప్రతివారు చేసే మంచి పని ఎక్కడికి వెళ్తుందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్తుంది. ఏం చేస్తుంది? వెళ్ళి దేవుని సన్నిధానానికి వెళ్ళిన ప్రతి పని ఏం చేస్తుంది? ఏదో జరుగుతుందన్నమాట. అందుకే దేవుడు ఆ రోజు దూతలను పంపాడు. ఈరోజు సేవకులను, సువార్థికులను, లేకపోతే సంఘం ద్వారా ప్రపంచానికి సువార్తను అందిస్తున్నాడు. ఆ రోజు జరిగిన కార్యాలు ఈరోజు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే ఒకవేళ దేవుడు ఎవరికో అవసరమయ్యి ఆ మాటలు వినిపింపజేస్తున్నాడేమో. గుర్తించండి. ఎవరైతే ఆశగా, ఎవరైతే మెలకువగా, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం ఈ మాటలు వినబడుతున్నాయేమో. అంటే ప్రతి మాట వెనక ఎవరి హస్తం ఉంటుంది, ఎవరి ప్రభావం ఉంటుంది, ఎవరి ప్రోత్సాహం ఉంటుందో తెలుసా? దేవుని ప్రోత్సాహం. అదే ఈరోజు మాట్లాడించుండొచ్చు. చూడండి అక్కడ ఏమైంది జరిగిందంటే, ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురను మారుపెలుగల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. ఇక్కడ ఇతనికి ఒక మాట చెప్పబడింది. దూత వచ్చి మాట్లాడుతుంది. ఏమని అంటే, భక్తిగా ఉన్నావు, చాలా భక్తిగా ఉన్నావు, మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, కుటుంబం అంతటితో కూడా భక్తిగా ఉన్నాడు. అప్పుడు అతని భక్తి దేవుడు మెచ్చి, దేవుడు చూసి అంటున్నాడు, నీకు ఒకటి కొదువై ఉంది, దాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను నీకు. అంటే దేవుడు ఏది కొదువై ఉందో అది ఇవ్వడానికి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికే వారికి ఆయన ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఈయనకి ఏది అవసరం ఉందో, ఏది అవసరమై ఉందో కొర్నేలి గారికి దేవుడికి అర్థమైందండి. ఈరోజు ప్రపంచానికి ఏది అవసరమో దేవుడికి తెలీదా? అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం అనుకుంటాం, నాకు అది లేదు, ఇది లేదు, ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు, ఆ ఇల్లు లేదు, లేకపోతే ఇది లేదు. నీకు అవసరమైంది ఇదా అంటే నువ్వు జీవితాంత కాలము, నీ జీవితంలో ఉన్న కాలము మాత్రమే ఉపయోగపడేది నీకు ఇవ్వాలనుకోడు దేవుడు. జాగ్రత్త గమనించండి. మనిషి అనుకుంటాడు, ఒక తండ్రో తల్లో లేకపోతే ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తో బిడ్డకి ఏమి ఇవ్వాలనుకుంటారంటే ఉపయోగపడేదాన్ని ఇవ్వాలనుకుంటారు. ఎక్కడ? ఈ భూమిపై జీవించినంత కాలంలో. కానీ దేవుడు అనుకునేది నీకు ఈ భూమి మీద ఉపయోగపడిన దానికంటే ఉత్తమమైనది ఇవ్వాలనుకుంటాడు ఆయన. అందుకే వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ కొర్నేలి అతనికిని అతని కుటుంబానికిని ఏది అవసరమో దాన్ని గుర్తించిన దేవుడు అన్నాడు, నువ్వు పలానా ప్రాంతానికి మనుషులు పంపు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, సీమోను పేతురు. ఆయన గురించి ఆయన పంపితే అక్కడ దాదాపుగా ఇప్పుడైతే ఎంత ప్లేసో తెలుసండి, ఈ యొప్పే అనే ప్రాంతం, ఈ ఇటలీ పటాలబడిన ప్రాంతానికి ఎక్కడైతే యొప్పేలో పేతురున్నాడో ఆ ప్రాంతానికి సుమారుగా 50 కిలోమీటర్ల దూరం అంటండి. 50 కిలోమీటర్ల దూరం. 50 కిలోమీటర్ల దూరం ఎలా వెళ్ళాలి? అప్పుడు ఎలా వెళ్ళాలి? టాటా మ్యాజిక్కా, కార్లా, హెలికాప్టర్లా? కాదు, నడిచే. గాడిదల మీదో నడుచో గుర్రాలపైన వెళ్ళేవారు ఆ రోజు. ఎక్కువ శాతం వీళ్ళందరూ సామాన్యమైన మనుషులే. గుర్రాల మీద వెళ్ళే స్తోమత వాళ్ళకి లేవు. గాడిదల మీద కూడా వెళ్ళాలన్నా గొప్పవాడై ఉండాలి ఆ రోజు. కానీ వీళ్ళు ఎలా వెళ్ళాల్సిన పరిస్థితి అంటే నడకనే. అందుకే నడిచి వీరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా? చూడండి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పేమట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని అతని యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండివారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి, ఏమండే దేవుని మాటని ఎంతగా జాగ్రత్తగా తీసుకుంటున్నాడో చూడండి. అతను దేవుణ్ణి వెతకడంలో ఎంత ప్రాముఖ్యత చూపిస్తున్నాడో చూడండి. అతను ఎవడొకళ్ళ వెళ్ళొచ్చే. బంగారం కొనాలనుకోండి, ఉదాహరణకి బంగారం కొనాలనుకోండి, మనం ఎవరిని తీసుకెళ్తాం? మనతో పాటు మన ఇంట్లో బంధువుల్ని తీసుకెళ్దాం అనుకున్నాం అనుకోండి. దాంట్లో ఎవరిని తీసుకెళ్తాం? మంచివాడు, వాడు బాగా కొనగలిగినవాడు, వాళ్ళు చెడు ఆలోచనలు లేనివాడు. ఎందుకంటే ఇది కొన్న తర్వాత పట్టుకొచ్చిన తర్వాత ఇంట్లో ఇట్టామనుకోండి, ఈ అట్టుకుపోతాడు భయం కదా. ఇలాంటి వారిని ఎన్నుకుంటాం మనం.
దేనికోసం? ఒక బంగారమో, ఒక డబ్బు, లేకపోతే ఏదైనా వస్తువు. వాటిని ప్రాముఖ్యంగా మంచివాడిని ఎన్నుకుంటాం. ఒక కారు కొనడానికి వెళ్ళామనుకోండి, డ్రైవింగ్ రాను తీసుకెళ్తామా? తీసుకురాటానికి. అంటే ప్రతిదానికి కూడా ప్రముఖమైన వ్యక్తుల్ని కనుగొంటాం, ప్రముఖమైన వ్యక్తుల్ని పరిశీలిస్తాం, వాటిని వెతుకుతాం. ఇక్కడ భక్తిపరుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కొర్నేలి ఒక మంచి సైనికుడిని, మంచివాడు, తనకి నమ్మకస్తునవైన వాడిని తీసుకొస్తున్నాడు. దేనికోసం? దేనికోసం? ఎదుగుతున్నాడు కదా దేవుణ్ణి, ఆయన్ని తెలియజేయడానికి మంచివాడు ఉండాలి. ఎందుకంటే ఒకవేళ సరైనడు కాదనుకోండి, వీడు పక్కకి వెళ్ళి అక్కడ ఎవరు లేరని వచ్చేస్తాడేమో వేరేవాడు కదా. సరైనడు ఎన్నుకోలేదు అనుకోండి, సగం దూరం వెళ్ళిన తర్వాత వీడి కాళ్ళు లాక్కొచ్చి తిన్నాయన్ని ఇచ్చిన పంపిణీ అన్నీ వాడేసుకుని అక్కడ ఉండి తినే పడుకుని శుభ్రంగా లేచి అంత దూరం ఎవడెళ్తాడు, 50 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెనక్కి వచ్చేసి ఎవరు లేరండి అక్కడ అని చెప్తాడేమో అని. అంటే దేవుని పట్ల ఏముంది అతనికి? అతని ఆసక్తి ఎంత ఉన్నతంగా కనబడుతుందో చూడండి. ఎవరినొకడు పంపేద్దాంలే అనుకోవట్లేదు, ప్రత్యేకంగా మంచివారిని ఎన్నుకుంటున్నాడు. ఏ విషయంలో? దేవుని వెతకడానికి కూడా. మనం దేవుని వెతకడంలో మనం ఎలా ఉన్నాం? మంచి విషయాలు చూస్తున్నామా? అబ్బాబ్బా, దేవుని విషయంలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, ఏదో ఒకట్లే మా వాళ్ళు చెప్పారు, అప్పుడు ఏదో ఒకట్లే నాకు తెలిసింది. దేవుడు అలా నిన్ను వెతకమని అడగట్లే, పరిశీలనగా అడగాలి, పరిశీలనగా వెతకాలి ఆయన్ని. ఈ భక్తిపరుడికి అది ఉంది. దేవుడి మాటలు వినిపించుకోవడానికి, ఒక వ్యక్తిని రప్పించుకోవడానికి ఇతను సామాన్యమైన వ్యక్తిని ఎన్నుకోవట్లేదు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఎన్నుకోవడంలో ఎంత తప్పు చేస్తున్నారో చూడండి. దేవుణ్ణి ఎన్నుకోవడంలో, దేవుని వెతకడంలో ఎంత తప్పు చేస్తున్నారు. వెతకడమే లేదండి. నిజమా కదా? ఈరోజు దేవుని వెతుకుతున్నారా? దేవుని పరిశీలిస్తున్నారా? దేవుడి గురించి అధ్యయనం చేస్తున్నారా? దేవుడికి ఉండే లక్షణాలను తెలుసుకుంటున్నారా? ఆయనకు ఉండే శక్తిని గమనిస్తున్నారా? ఆయనకుండే ప్రేమని వీళ్ళు తెలుసుకోగలుగుతున్నారా? అందుకే ఈరోజు క్రైస్తవ్యం కానీ, క్రీస్తుని గురించి కానీ లోకంలో కావలసిన మేరకు వెళ్ళకపోవడం అదే తప్పు, అదే బాధ. అందుకే దేవుడు ఇక్కడ భక్తిపరుడు ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. ఆయన వెతికాడండి. వెతికిన తర్వాత దొరుకుతుంది. దేవుడు వెతికిన ప్రతి వస్తువు ఇంట్లో పడిపోయిందో బయటదో దొరుకుతుందే. ఒకవేళ నువ్వు దేవుణ్ణి వెతికితే తప్పనిసరిగా ఆయన నీకు ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా కాదు, ఏ విధంగా అయినా సరే నీకు తెలియబడగలిగిన దేవుడు. చూడండి ఇక్కడ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూస్తే 23వ వచనం చూడండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎవరి కోసం? పేతురు కోసం. అంటే పేతురికి ఎంత విలువ ఇచ్చాడో చూడండి. పేతురు కోసం ఎంత వెతుకుతున్నాడో చూడండి. వస్తున్నప్పుడు వాళ్ళు వస్తారు పలానా టయానికి. అప్పుడు ఏమన్నా ఫోన్లు ఉన్నాయా? వచ్చేస్తున్నాం గంటలో అనడానికి లేవు. లెటర్లు కూడా లేని టైం అది. లెటర్స్ కూడా లేవు ఆ టైంలో. రాజులకి తాకీదులు పంపేవారు ఒక వ్యక్తిని పెట్టి, అంతే. మనుషులకి మధ్యన లేదు అలాంటిది. అంత స్పీడు, అట్లీస్ట్ పోస్ట్ కూడా లేదు అప్పుడు. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, పంపాను కాబట్టి వాడు ఈ పాటికి చెప్పుంటాడు వస్తాడని దేవుని ఆ ప్రభావం ఇతని మీద ఉండి ఏం చేస్తున్నాడంటే అందరినీ సమకూర్చుకున్నాడు. పేతురు వచ్చి పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను, గౌరవించేశాడు. ఎవరిని? పేతురు గారిని. పేతురు గారు సర్లే పర్లేదు లేగు అని అన్నాడా? చూడండి, సేవకులు, ఆనాటి సేవకులు ఈనాటి సేవకులకి ఎంత తేడా కనపడుతుందో. ఆనాటి సేవకులు అపోస్తలులు చేసిన సేవ ఎంత ఏమంటే, పేతురు గారు అంటే చిన్న విషయం కాదు. పరలోకపు తాళపు చెవులు ఆయనకి ఇచ్చానంటాడు ఆయన. అవునా? పేతురు గారికి. అలాంటి ఆయన ఎక్కడికి వచ్చాడు? ఒక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు అందరూ కూర్చున్నారో అతని మీద పాదాల మీద పట్టడం తప్పా కాదా? ఒకవేళ తప్పలేదా?
ఉదాహరణ మనం ఆలోచిస్తే ఏం తప్పులేదు. ఎందుకంటే ఆయన దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్నవాడు, ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నవాడు కదా. మరి అలాంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు ఈయన పాదములు పడినప్పుడు ఆయన ఏమనాలి? మామూలుగా ఉదాహరణకి అయితే పోనీలే మంచిది మంచిది అంటారా? ఇతను ఏమన్నాడో చూడండి. అందుకు పేతురు, నీవు లేచి నిలబడు, నేను కూడా నరుడుననే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ వచనం నుంచి వస్తే మనకి ఏమర్థమవుతుందో తెలుసా? అతనిలో ఉన్న భక్తి ఏం చేసిందంటే అతనికంటే గొప్పగా, అతను ఎవరికంటే గొప్పగా ఎంచుకునే స్థితి ఆయనకి ఎవరు లేదు. ఎవరికే? పేతురు గారికి. ఇతను ఎదుర్కొన్న వ్యక్తి తక్కువవాడైనా, రక్షణ పొందని వాడైనా వచ్చి ఆయన కాలు మీద పడినప్పుడు ఏమంటున్నాడు? నేను కూడా నీలాంటి నరుణ్ణే, నన్నేమంత ప్రత్యేకంగా ఏం చూడకు, నన్ను దేవుడు పంపితే కానీ రాలేదు ఇక్కడికి, దేవుడు నాకు చెప్తే కానీ రాలేదు అని అంటున్నాడు. ఎందుకంటే జరిగిన కార్యక్రమం చూస్తాయండి, పేతురు గారికి మామూలుగా పేతురుకు ఒక ప్రత్యక్షత వచ్చింది. పేతురు గారికి కొర్నేలి ఇంటికి రాకముందు కొంతమంది మనుషులు ఇతర మనుషులు పంపాడు కదా. ఈ పేతురు గారు ఇంటికి వెళ్ళకముందు ఒక దర్శనం ఈయనకి వచ్చింది పేతురు గారికి. అప్పటి వరకు యూదులకి ఎలాంటి కట్టుబాటు ఉంటుందంటే, యూదులు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉంటారు. అందరినీ ముట్టుకోవడం, అందరితో కలిసి ఉండడం ఇది వారికి ఉండదు. అంటే అలాంటి ప్రత్యేకమైన జనాంగం కలిగిన వారు వాళ్ళు అప్పుడు అయితే వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. పేతురు గారు అనుకున్నాడు ప్రతి ఇంటికి వెళ్ళకూడదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ మాట దేవుడిని చెప్పిన ఆ సందర్భాన్ని అది గుర్తించిన వ్యక్తిగా పేతురు గారు ఈ మాట మాట్లాడాడు. ఏ మాట? 30 చూడండి, ఆ మాట 30 ఇంతకు ముందు చదివాం కదా, 34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎలా అర్థమైంది ఆయనకి? ఎలా అర్థమైంది? ఏంటి, కొర్నేలి ఏదో ప్రాంతంలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేయడం ఏంటి, దేవుని కోసం ఆయన బ్రతకడం ఏంటి, దేవుని కోసం వెతకడం ఏంటి, ఆ వెతుకులాటలో దేవుడు అతనికి అనుగ్రహించడం ఏంటి? ఇదంతా ఒక గొప్ప ఏదో చరిత్ర కథలా కనబడుతుందే, ఏదో కట్టుకు కథలా కనబడుతుందే. చరిత్ర అండి ఇది, నిజమండి. చూడండి, అక్కడ జరిగిన పరిస్థితిని దేవుడు ముందే ఎరిగి ఎవరికి? పేతురు గారికి ఆ విషయాన్ని చెప్తున్నాడు. కొర్నేలు ఎవరంటే అన్యుల్లో ఒకడు, యూదుడు కాదు అతను. కానీ దేవుడు ఎలాంటి వారుగా వీళ్ళు పరిగణిస్తున్నారంటే, యూదులకు మాత్రమే దేవుడు, మేమే గొప్పవారము, మేమే అన్నీ చేసేవాళ్ళమని ఆలోచన వీళ్ళకు ఉన్నాయి, పేతురుతో సహా యూదులందరికీ. అప్పుడు పేతురుతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చూడండి, ఆ మాట చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. సమీపించినప్పుడు మధ్యాహ్నం ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి వెళ్ళాడంట. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయకూడదు. అంటే ఆకలేస్తుంది అతనికి. ఎవరికి? పేతురు గారికి ఆకలేస్తున్నప్పుడు ఇంటివారు భోజనం ఏంటో కింద సిద్ధం చేస్తున్నారు. అప్పుడు అతనికి ఒక విషయము దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో అక్కడ ఒక తెల్లం చేస్తున్నాడు ఒక విషయాన్ని. అదేంటంటే, ఆకాశము నుండి తెరవబడుటయు 4 చెంగులు బట్టి దింపబడిన దుప్పటి ఒకటి పాత్ర వలె అంటే భూమి మీదకి దిగి వచ్చును చూశాడు. అందులో భూమి అందుండు సకల విధములైన చతుస్పాద జంతువులను, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను తినలేదా. నేను ఒక ఉదాహరణ, శాంపిల్ దేవుడు పేతురికి చూపిస్తున్నాడు. వీళ్ళకి నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరికే? యూదులకండి. అవి ఒకసారి ఒక ఉదాహరణగా ఒక వచనం చదువుకుని వద్దాం. నిర్గమకాండ గ్రంథం
లేవికాండం తీయండి, లేవికాండ గ్రంథం 11వ అధ్యాయం తీయండి. ఏమున్నాయో చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళకి ఇచ్చినవి, దేవుడు వాళ్ళకి ఇచ్చినవి అప్పుడు ముందు ఏదైతే పాత నిబంధన కాలంలో ఇచ్చారో వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది. మరియు యెహోవా మోషే అహరోనులకి ఎలాగో సెలవిచ్చాను, మీరు ఇశ్రాయేలు తిట్లను భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులు ఏది డెక్కగలదై నెమరు వేయును దాన్ని తినవచ్చును. నెమరు వేయి వాటిలో 2 డెక్కలు గల వాటిని తినకూడదు. ఒంటి నెమరు వేయి వాటిని దానికి 2 డెక్కలు గలలేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టుకుందేలు నెమరు వేయును కానీ దానికి 2 రెక్కలు గలవు. అలా కిందకు చూస్తే ఏవి తినొచ్చో ఏది తినకూడదో అన్నీ చెప్పుకొచ్చాడు. ఎవరికి? ఇజ్రాయేలీలకి. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటలు వాళ్ళకి ఏది తినవచ్చో ఏది తినకూడదు. అయితే ఈ దర్శనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే అన్నిటినీ ఏం చేశాడు, అన్ని జంతువుల్ని అంట తెరచాప మీద పెట్టి ఇంకో చంపుకుని తినంటున్నాడు. ఈయనేమంటున్నాడు ఏంటి ఇలా వస్తుంది, మారు జరిగిందంట. ఏమని దేవుడిని అడుగుతున్నాడు, దేవునితో అంటున్నాడంట, దేవా నిషిద్ధమైంది ఎప్పుడైనా నేను తిన్నానా? దేవుడు అంటున్నాడు, నేను పవిత్రం చేసిన దానిని. ఒకసారి ఆ మాట చదవండి అన్నమాట 10వ అధ్యాయమే చదవండి, కింద ఉంటుంది 15వ వచనం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు, అంటే మొదటగా వచ్చింది, 2వదిగా వచ్చింది, మమ్మారు జరిగిందంట. 3 సార్లు చెప్పాడంట దేవుడు. వెంటనే ఈయనకి మెలకు వచ్చేసింది. వెంటనే ఈయనకి ఆ దర్శనం బయటికి వెళ్ళిపోయింది. ఈయనకి మనోనేత్రాలు తెలబడ్డాయి. ఆలోచిస్తున్నాడు, ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? యూదులు ఏది తినకూడదని దేవుడు ఇచ్చాడు కదా, ధర్మశాస్త్ర చట్టం ఇచ్చాడు కదా, మరి ఇప్పుడేంటి దేవుడు ఇలాగ డైరెక్ట్గా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అని ఆలోచించాడు. ఆలోచిస్తున్నప్పుడు ఈయనకి అర్థమైంది ఏంటో తెలుసా, యూదులకు మాత్రమే దేవుడు అందుబాటులో లేడు, ప్రపంచమంతటికీ ఉన్నాడు. చూడండి లోకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రున్నను అన్నము సమృద్ధిగా ఉన్నదే, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. ఇక్కడ ఒక కుమారుడు తప్పిపోయాడు. వెళ్ళాల్సిన దారిని తప్పిపోయి తప్పు మార్గంలో తనకున్న దానంతటి పాడు చేసుకుని మళ్ళీ తెలుసుకుని వస్తున్నాడు. ఎక్కడికి అంటే వెతుకుతే తండ్రి అనుదుతాడు. ఈ సందర్భం చూస్తే అండి తండ్రి అతన్ని హత్తుకున్నట్టుగా ఉంది. అవునా? తండ్రి అతన్ని హత్తుకున్నట్టుగా ఉంది. అంటే లోకంలో ఎవరిని కూడా దేవుడు వదిలేయాలి, ఎవరు నా పిల్లలు కాదు అనుకునేవాడుగా ఆయన లేడు. ఎందుకంటే భూమి మీద పుట్టుతున్న ప్రతి వ్యక్తి ఎవరి ఆధీనంలో ఈ లోకంలోకి వస్తారంటే ఆయన ఆధీనంలోనే దేవుడే చేస్తున్నాడు. దేవుడే ప్రతి మనిషిని గర్భంలో రూపించి అంటాడు. అంటే ఈ మనిషి ఎప్పుడైతే ఆయన్ని వెతుకుతాడో, ఈ చేయబడిన వ్యక్తి, రాబడిన వ్యక్తి ఎవరైతే ఎప్పుడైతే ఆయన్ని వెతుకుతాడో అప్పుడు ఆయన వారికి ప్రత్యక్షం కావడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ప్రత్యక్షం కావడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని వెతుకుతున్నారు ఎలాంటిగా ఉంటారో తెలుసా? దేవుని వెతకడం అంటే ఏంటో తెలుసా అండి? ఆయన సన్నిధి, ఆయన తండ్రి మార్గదర్శకత్వాన్ని, లేకపోతే ఆయన్ని కోరుకోవడమే. దేవుని తెలుసుకోవడం అంటే ఆయన సన్నిధిని, ఆయన జ్ఞానాన్ని, లేకపోతే ఆయన ఉనికిని, ఆయనకున్న సర్వాధికారాన్ని తెలుసుకోవడమే దేవుని వెతకడం అంటే. దేవుని వెతకడం అంటే మనం సర్లే దేవుని వెతకమన్నారు కదా అని సంకన పెట్టుకుని బైబిల్ ఒకటి పరిగెట్టుకుని వెళ్ళిపోదామని కాదు. దేవుడు ఏంటి ఆయన, నువ్వు ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నావు, నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నావు, నీకున్న స్థితి ఏంటి, నీకున్న గొప్పతనం ఏంటి నాకు తెలియజేయను ఆయన అడగటం. దేవుడిని ఎతకడం అంటే మనకు పోస్టర్లు వేశారు కదా, వాళ్ళు ఎతుకుతున్నారు కదా అని మనం రోడ్లు అంటే ఎతుకుదామని కాదు. చదవండి, తెలుసుకోండి, చరిత్రను గ్రహించండి. ప్రపంచంలో ఉన్న చరిత్రలో బోల్డ్ ఉన్నాయి. వాటన్నిటిలో నిజదేవుడు ఎక్కడ కనబడుతున్నాడో వెతకండి. అంత పరిశీలన ఉందండి. ఎక్కడండి అంత పరిశీలన మనిషికి? దేవుడిని వెతకడానికి అంత పరిశీలన ఎక్కడుందండి? పోనీ అంత పరిశీలన లేకపోయినా దేవా నాకు తెలియజేయబడు నువ్వు అని ప్రార్థన చేయండి. నీ ప్రార్థన ఆయన సన్నిధానానికి వెళ్తుంది. నీ ప్రార్థన ఆయన్ని నీకు వాక్యం చెప్పించడానికి నడిపిస్తుంది. నీ ప్రార్థన నీ యొక్క స్థితిని ఆయనకి అర్థమయ్యేటట్టుగా చెప్పి నీ వైపు దేవుడు తిరిగి
నీకు కావలసినట్టుగా నీకు ఏదైతే అవసరమో ఆధ్యాత్మికంగా నువ్వేదైతే కోల్పోతున్నావో నీకు తెలియజేస్తాడు దేవుడు. ఇక్కడ అదే జరిగింది కొర్నేలి జీవితంలో. చూడండి ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. చదవండి అన్నమాట. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. దీన్ని మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. 10వ అధ్యాయము 36వ వచనం 34 నుంచి చదువుతాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన, అంటే ప్రతి జనములోను కులమని, మతమని, రాజ్యమని, భేదమని, రంగని, ఈ భేదాలు లేవు. ఎవరికి? దేవునికి. మనుషులకైతే ఉంది కదా, మా కులం వాడంటారు, మా మతం వాడంటారు, మా జాతి వాడంటారు, మా పని వాడంటారు, వృత్తి వాడంటారు. ఇది దేవుని దగ్గర లేదండి. ఆయన అందరికీ దేవుడే. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. అంటే ఇశ్రాయేల్కి చెప్పారు చూడనప్పుడు ఆ మాటలు ఎవరికి తెలుసు? ఇక్కడ కూర్చున్నారే కొర్నేలి కుటుంబంలో వాళ్ళందరికీ తెలుసంట. అంటే దేవుని గురించి ఎవరైతే వెతుకుతారో అక్కడక్కడ కొన్ని విషయాలు మనకు వినబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు గురించి ప్రపంచానికి తెలీదా? పేరు తెలదా? ఎందుకు తెలదండి? పేరు తెలుసు, కానీ ఆయన నుంచి వచ్చేది, ఆయన చేయగలిగింది ప్రపంచం తెలుసుకోలేకపోవడం బాధ. ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వేదైతే వెతుకుతున్నావో, నువ్వేదైతే అడుగుతున్నావో నాకు తెలుసు, దాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అంటున్నాడు పేతురు. అంటే వెండి బంగారాల కోసం, ధన సమృద్ధి కోసం, ఆరోగ్యాలు ఇట్ల కోసం కాదు. అక్కడ వాటి కోసం వెతుకుతుంటే దేవుడు దొరకట్లే. వాటి కోసం వెతికితే దేవుడు నీకు అర్థం కాడు అని చెప్పడానికి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయలోని మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. ఇక్కడ చెప్తున్నాడు పేతురు గారు. ఏమని? పేతురు గారు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళకి వివరణలు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు దేవుడు అంటే కొంతవరకు మాత్రమే తెలియబడింది. అంటే యూదులను నడిపించిన దేవుడు ఉన్నాడే, ఆయన నిజమైన దేవుడు అనిపించింది. కానీ యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ప్రపంచానికి సువార్తను ప్రకటించి ఏదైతే మనిషి కోల్పోతున్నాడో రక్షణ, ఏదైతే పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాడో అది ఎవరు తీయలేంది ఆయన మాత్రమే వచ్చి తీశాడని చెప్పాలి ఆ ప్రాంతంలో వాళ్ళకి. ఈరోజు ప్రపంచానికి కూడా తెలియంది అదే. లోకంలో ఉన్నవారు ఇవ్వలేంది యేసుక్రీస్తు ఇచ్చేది ఏంటండి? లోకంలో ఉన్న దేవుళ్ళు ఇవ్వలేంది యేసుక్రీస్తు ఇచ్చేది ఏంటండి? మాకు లాభం ఏంటండి? అదే. అందుకే ఇక్కడ చదవండి అన్నమాట. అయినను వారు ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. అయినను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే ఆయన, అనగా ఆయన మృతులను లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకునే మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయనే. ఎవరో? యేసుక్రీస్తు వారు అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఎవరు ఆజ్ఞాపించారు? యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి దేవుడే ఆజ్ఞాపించాడు. ఏమని చెప్పాడు? వాళ్ళకి ఎన్నో సూచనలు ఇచ్చాడు, ఎన్నో కార్యాలు చూపించాడు. ప్రత్యక్షంగా వాటన్నిటిని చూసారు వాళ్ళు. ఎవరో? పేతురు, శిష్యులందరూ. అందుకే అంటున్నాడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగింది తర్వాత చూడండి. పరిశుద్ధాత్మ పొందిన వారే, చూడండి ఆ మాట. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా 44వ వచనం, అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అప్పటి వరకు అన్యజనులు దేవుని దగ్గరికి రావడం కనబట్లే.
దేవుణ్ణి వెతుకుతున్నారు కానీ దేవుడు ప్రత్యక్షం కావట్లేదు కొంతమందికి. అప్పటి వరకు ఓన్లీ యూదులకే దేవుడు అనుకుంటున్నారు వీళ్ళు, ఎవరో శిష్యులు కూడా. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఒక్కరే కాదు నాకు, ఎవరో నా ప్రజలు, ఎవరో నా పిల్లలు, నన్ను ఎవరైతే వెతుకుతారో వాళ్ళందరూ నా పిల్లల. కీర్తన గ్రంథం 70వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 70వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. నిన్ను వెతుకు వారందరూ సంతోషించుదురుగాక. ఏం చేస్తారో ఆయన వెతికితే? నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. ఎలాంటి ఉత్సాహం వస్తుంది, ఎలాంటి సంతోషం వస్తుంది? నీ రక్షణను ప్రేమించు వారందరూ. ఏమొస్తుంది వాళ్ళకి? రక్షణ. ఎలా ఉత్సాహిస్తారో, ఒకవేళ ఆయన గురించి అర్థమైతే నీకేమొస్తుంది తెలుసా? ఆనందం వస్తుందంట. ఎలాంటి ఆనందం? ఎలా వస్తుంది? దేవుడు అర్థమైతే, నీకు దేవుడు తెలియబడితే ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఏమండి, అంతేకాదు శాశ్వతమైన సంతృప్తి వస్తుంది మనిషికి. ఇది లేకే బాధపడుతున్నాడు కదా మనిషి. ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, శాశ్వతమైన సంతృప్తి లేదు. ఏమంటే నెరవేర్చవలసిన పనులు, కార్యక్రమాలు జరగకపోవటం, అవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. అవన్నీ నెరవేర్పులు కాలానుగుణంగా నీ జీవితంలో కనబడతాయి. ఎప్పుడు? నువ్వు ఆయన్ని వెతికినప్పుడు. అందుకే అంటున్నాడు, ఆయన వెతికిన వారికంట సంతోషం వస్తుందంట, ఆయన వెతికిన వారికంట ఉల్లాసం, ఆనందం వస్తుందంట. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందండి ఆనందం? చూడండి, అదే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం, అదే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం తీయండి ఒకసారి. అక్కడ ఏం చెప్తున్నాడు? 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఎందుకు సంతోషిస్తారో తెలుసా? నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. అంటే నన్ను కాపాడేవాడు లేడని ఈ లోకంలో చాలామంది ఒంటరిగా అయిపోయి ఎన్నో బాధలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో, వారికి వచ్చిన శ్రమల బట్టి, వారికి వచ్చిన ఇబ్బందులు బట్టి వారు ఎంతగానో బాధపడుతూ ఉంటుంటారు. అవునా? అవునా కదండి? చాలామంది తనకు వచ్చిన బాధను ఎవరికి చెప్పుకోలేరు. అయితే నువ్వు ఎవరికి చెప్పుకోగలగాలో తెలుసా? ఎవరిని అడగాలో తెలుసా? చూడండి, కొర్నేలి తన అవసరాన్ని ఎరిగి మనుషులను పంపి రప్పించు, పలానా చోట ఉన్నాడు. నీకేం కొదువై ఉందో తెలుసా? కుటుంబానికి రక్షణ కొదువై ఉంది, నమ్మకం ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, దేవుడు అంటే వెతుకులాట ఉంది. కానీ రక్షణ అంటే తెలియదు వీళ్ళకి. ఎవరికే అంటే వెతికే వారికి ఏం కొదువై ఉంది? రక్షణ కొదువై ఉంది. ఈరోజు దేవుడు వెతుకుతున్న వారికి కూడా రక్షణ కొదువై ఉంది. ఎవరు చెప్తున్నారు రక్షణ గురించి? సంఘం చెప్తుంది. ఎవరు చెప్తున్నారు రక్షణ గురించి? సేవకులు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు రక్షణ గురించి? దేవుని వాక్యాన్ని, సంఘాన్ని, లేకపోతే దేవుని ప్రేమించేవారు, దేవుని రక్షణలోకి వచ్చిన వారు ఆ మాటలు చెప్తున్నారు ప్రపంచానికి. ఎందుకు? వాళ్ళకి ఏది కొదువైందో తెలుసా? సంతోషం కొదువై ఉంది. సంతోషం ఎలా వస్తుందో తెలుసా? రక్షణను బట్టి వస్తుంది. ఆ రక్షణ ఎక్కడుందంటే దేవునిలో ఉంది. దేవుడు ఎలా ఇచ్చాడంటే యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. అంతేనా? అంతేనండి? యేసుక్రీస్తు ద్వారా ఈ రక్షణను ప్రపంచానికి ఇచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము చూడండి ఒకసారి. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును. ఏమండి? ఏం అడగాలి? బంగారము, డబ్బు, ఆస్తులు, ఉద్యోగాలు, ఇవా? ఏది అడగాలి అంటే ఏది అడుగుంటాడో కొర్నేలి? ఏది అడుగుంటాడో? నాకేదో కొద్దువై ఉన్నట్టుంది నాయన, నిన్ను వెతుకుతున్నాను, నేను తెలుసుకున్నాను, కానీ నాకు తెలియలేదు పూర్తిగా. ఏం వెతుకుతున్నాడంటే ఆయన, నేను దేవుడు అంటే పూర్తిగా నాకు అర్థం కావాలి, దేవుడు అంటే నాకు పూర్తిగా అర్థమయ్యి నా జీవితంలో వెలుగు ఇవ్వాలి, నాకు తృప్తి లేదు. నిజంగా యేసుక్రీస్తు వచ్చిన వాళ్ళకి, యేసుక్రీస్తుని ముందు రక్షణ పొందిన వారికి తృప్తి ఉంటుంది. మీకు ఉందా లేదా? నాకైతే ఉందండి. ఈ తృప్తి ఎలాంటిదో తెలుసా?
ఈ తృప్తి ఎలాంటిదో తెలుసా? ఆహారం తిన్నప్పుడు మనం కొంత తిన్న తర్వాత ఏమనిపిస్తుంది? తృప్తి వస్తుంది. సరిపోద్దులే అనుకునే తృప్తి కాదు. ఎందుకంటే ఆహారం తిన్న తర్వాత తృప్తి పొందినా మళ్ళీ సాయంకాలం నరిగిపోయి మళ్ళీ ఆకలి అవుతుంది. ఆ తృప్తి కాదు దేవుడు ఇచ్చే తృప్తి. దేవుడు ఇచ్చే మనకి తృప్తి అలాంటిది కాదు, జీవితకాలం అంతా ఉండేది. అలాంటి సన్నిధి ఆయన దగ్గర ఉంది, అలాంటి తత్వం ఆయన దగ్గర ఉంది. అలా వెతికాడు కొర్నేలి. ఆ వెతుకుటలో పేతురును పంపించాడు దేవుడు. పేతురుని తీసుకుని తెచ్చుకో, ఆయన చెప్తాడు నీకు, ఆయన తెలుసంతా. నేను ఆయనకి మొత్తం వివరించాం కదా, వాళ్ళందరూ నాతో తిరిగారు కదా, యేసుక్రీస్తు ద్వారా తిరిగారు కదా, యేసుక్రీస్తుతో తిరిగిన వాళ్ళకి అంతటికీ అన్నీ తెలుసు కదా, అతను రప్పించుకో, చెప్తాడు నీకు ఏది కొదువైందో. ఈరోజు క్రైస్తవ్యానికి ఏం కొదువైందో, యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నా, దేవుని దగ్గరికి వస్తున్నా, సంఘాలకు వస్తున్నా, కొంతమందికి ఏం కొదువైందో తెలుసా? రక్షణ కొదువైంది. ఇది ఎవరు చెప్తున్నారు? సేవకుడు దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఆ రోజు కొర్నేలికి వెతుకుతుంటే పేతురు ద్వారా చెప్పబడింది. ఈరోజు సంఘానికి సేవకుడు చెప్తున్నాడు. ప్రపంచానికి, లోకానికి కూడా, మన ప్రాంతానికి కూడా ఎవరు చెప్తున్నారు? సంఘం చెప్తుంది. సేవకుడు చెప్పిన సంఘం ద్వారానే సంఘం చెప్తుంది. వెతకాలండి, వెతకాలి దేవుణ్ణి. వెతికే వారికి దొరుకుతాడు, తట్టుడి తీయబడును. ఏం తడుతున్నావు? ఏం తడుతున్నావు? వెతకుడి మీకు. ఏం వెతుకుతున్నావు నువ్వు లోకంలో? డబ్బును వెతుకుతున్నావా? సంపాదన వెతుకుతున్నావా? నీ ఆలోచనలతో నీకు కావాల్సిన వెతుకుతున్నావా? అయినా నువ్వు సంతృప్తి చెందవు. జరుగుతుందా అంటే జరగదు. ఇది నీ సంతృప్తి ఎక్కడ ఉందంటే దేవుల్లో ఉంది. ఆయనను వెతుకు, నీకు పూర్తి సంతృప్తి వస్తుంది. నీ జీవితంపై నీకు పూర్తి సంతృప్తి వస్తుంది. నీకున్న వాటిపై ఏది కావాలో అది నీకు ఇవ్వగలిగిన దేవుడు ఆయనండి. ఆయన్ని వెతకాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి. ఏమనుకున్నాం మనమైతే? దేవుడు ఈరోజు వాక్యం వింటున్న చాలా మందితో ఒక మాట అంటున్నాడు, ముందు మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకి వస్తాడు. మనం అనుకుంటాం, ముందు నాకేదో జరిగితే కానీ దేవుని దగ్గరికి రాను, నాకేదో అయితే కానీ రాను, నాకేదో కనబడితే కానీ, నాకేదో జరిగితే కానీ, నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే కానీ నేను దేవుని దగ్గర రాను అని నువ్వు అనుకుంటే, దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏ మాట? నువ్వు నా దగ్గరికి రా మొదట. అసలు నువ్వు వెతుకురను. కొర్నేలి వెతికాడండి, అప్పుడే దొరికాడైనా. వెతకుండా ఎక్కడొచ్చేద్దండి? చిన్న సీల పడిపోయిందంటండి, రెడీ అవుతుందంట. వినాలమ్మా, వినాలి. రెడీ అవుతుందంట, పెళ్ళికి వెళ్తా ఒక ఆవిడ. రెడీ అవుతుంటే బంగారం అన్నీ పెట్టేసుకుంది, మొత్తం అన్నీ పెట్టేసుకుంది. చిన్న సీల పడిపోయింది, దొరుకుతుందంట. వెతుకుతూ ఉందంట, దొరుకుతుందేమని. వెతుకుతూ ఉందంట, దొరుకుతుందేమని. దొరకలేదు. ఎంత వెతికిందంటే పెళ్ళి కూడా మనిషి వెతికిందంట. దేనికోసం? చిన్న సీల కోసం. ఏమంటే బంగారం వస్తువే కదా, చిన్నదే, అది మట్టిలో దొరికేదే, చిన్నదే. ఒకవేళ బంగారం ధరించుకున్న బంగారం అంత ఖరీదు ఉంటుందా అంటే ఉండదు. అంత ఖరీదు ఉంటుందా అంటే ఈ వస్తువు అంత ఉండదు, చిన్నదే కదా. కానీ దానికోసం ఎంత వెయిట్ చేశారంటే మనిషి చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఆపేసుకుంటారు, చేయాల్సిన పనులు కూడా ఆపేస్తారు. వంట చేయడం మానేసింది, అన్నీ చేయడం మానేసింది, శుభ్రంగా దాన్ని ఎతకడం మొదలుపెట్టింది. దొరికిన తర్వాత ఏమొస్తుందంటే ఆవిడకి, అమ్మయ్య సంతృప్తి. మళ్ళీ కొనుక్కోగలం, పోగొట్టుకోకూడదనే బాధ. దేవుని విషయంలో కూడా అంతే. నీకు దొరికే కాలంలో ఆయన్ని వెతకాలి. నువ్వు దొరికే కాలంలో నువ్వు వెతకలేదనుకోండి, నువ్వు పోగొట్టుకున్న తర్వాత అయినా నీ జీవితం పోగొట్టుకుంటుంది. ఏంటో తెలుసా? నీ జీవితం. నీకు ఆయన దొరుకు కాలంలో వెతకండి. దొరకని కాలం ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత నీకు దొరకడైనా. దొరుకుతాడా? చనిపోయిన తర్వాత దొరుకుతాడా? చనిపోయిన కాలము అంటూ ఒక కాలం ఉందే, అది ఉందా అంటే మనం చనిపోయిన తర్వాత కూడా లోకంలో కొంతమంది జీవించవచ్చు, ప్రస్తుత కాలం బట్టి ఆలోచిస్తే కదా. కానీ ఆ కాలంలో కూడా నువ్వేం చేయలేవు, ఆయన్ని నువ్వు వెతకలేవు. ఎప్పుడు వెతకాలి? అప్పుడు ఏదో డైలాగ్ ఉండేది, వెతకాలి, వెతికితే కానీ దొరుకుతాడు కదా.
దేవుని విషయంలో నువ్వు వెతకాలి. ఆయన దొరికే వరకు వెతకాలి. ఎలా వెతకాలంటే ప్రార్థనతో వెతకాలి. ఎలా వెతకాలంటే నువ్వు నీతిపరుడుగా వెతకాలి. అలా ఎలా వెతకాలంటే ఆయన దొరికే వరకు వెతకాలి. ఎక్కడ దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు, దేవుడి గురించి నాకు అర్థం కావాలండి, దేవుడి గురించి నాకు తెలియాలండి, అలా వెతుకు, నీకు దేవుడు అర్థమవుతాడు. అర్థమైన తర్వాత నీకు ఇదిగో ఇలాంటి మాటలు చెప్పిస్తాడు. రక్షణ పొందు, మారు మనసు పొందు, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుని అంగీకరించు, పరలోక నిత్య జీవం ఉంది అని చెప్పిస్తాడు. నువ్వు మార్పు పొందాలి. దీనికోసం ఎదురు చూస్తున్నాడండి దేవుడు, దీనికోసం ఎదురు చూస్తున్నాడండి. ఏమంటే ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నేను ముగించేస్తాను. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమునందు విశ్వసించురారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఎవరిస్తారు అధికారం మనకి దేవుని పిల్లలు అవ్వడానికి? యేసుక్రీస్తు వారండి. ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయన్ని వెతకాలి. దొరుకుతాడైనా. ఎలా? ప్రార్థనతో. చూడండి 3వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుదామా సరే. ఆయన ఎంత ప్రేమ కలివాడో చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏమండి, దేవుడు మనల్ని ప్రేమించంట మొదటగానే ఆయన ప్రేమను చూపించాడంట. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం నెక్స్ట్ బర్త్డేకి, ఒరే ఆ రోజు నాడు గిఫ్ట్ ఇచ్చాడు, ఈ రోజు నువ్వు ఇవ్వకపోతే ఎలాగా అని, అంటే ఇస్తే మనం తప్పనిసరిగా గిఫ్ట్ ఇవ్వడానికి ప్రాధాన్యత చూపిస్తాం. దేవుడు అలా కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి ఏం చేశాడు ఆయన? మీరిస్తే ఆయన తీసుకులేడు, ముందే ఆయన ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇమ్మమని అడగట్లా, వెతకమని అడుగుతున్నాడు. ఎవరిని? దేవుణ్ణి వెతికి ఎవరు ప్రత్యక్షమవుతారు నీకు? యేసుక్రీస్తు మాటలు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ఏంటో తెలుస్తుంది, లోకంలో ఎలా జీవించాలో తెలుస్తుంది, నీ బ్రతుకు బాధ్యత రక్షణ ఏంటో తెలుస్తుంది. తర్వాత లోకానికి నీకు గొప్ప అవకాశం ఉంటుంది. అందుకనే మనల్ని ఏమంటాడంటే, విశ్వాసం ద్వారానే మీరు వచ్చారు తప్ప ఏదో జరిగిందని మీరు రాలేదు కదా నా దగ్గరికి అంటాడు. చూడండి ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మన పైన దేవుడు చూపిన వరం అండి, కృప అండి. మనం రక్షణ పొందామంటే, దేవుని సన్నిధానంలో ఉన్నామంటే అది దేవుని కృప అండి. ఈరోజు ప్రపంచానికి కూడా అది చెప్తున్నారు, మీరు వెదకండి, మిమ్మల్ని నేను చూస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో ఉన్న మన ప్రాంతంలో ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు నన్ను ఎదకండి అయ్యా. నన్ను అసలు మామూలుగా దేవుడు ఎవరైనా ఎతకండి, నేను దొరుకుతానప్పుడు, నేను ప్రత్యక్షమవుతున్నప్పుడు. ఎలా? ఆయన మాటల ద్వారా, ఆయన ఉద్దేశాల ద్వారా. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇవన్నీ మాకు అవసరం లేదండి, ఇవన్నీ ఎందుకండి, అన్నీ జరిగిపోవాలి మాకు, అప్పుడు చూద్దామండి ఏదైనా జరిగినప్పుడు. ఇలా దేవుడు నిన్ను వాడుకోవాలనుకోవట్లేదు. నువ్వు దేవుడిని వాడుకున్నట్టుగా ఆయన నిన్ను ఊహించట్లేదు, నీ మీద అభిప్రాయం కలిగిలేడు. దేవుడిని ఎవరైతే వెదకరో, ఎవరైతే ఆయన్ని తెలుసుకోరో, దేవుడు వారిపై ఏం చేస్తాడో తెలుసా? చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వసించబడే వాడేవి కానీ నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఎవరైతే దేవుని వెతకరో, దేవుణ్ణి ఆలోచించరో, దేవుని గురించి ప్రత్యేకంగా దేవునిపై మనసు పెట్టరో, వారిపై ఏముంటుందంటే దేవుని ఉగ్రత ఉంటుందంట. అంటే దేవుణ్ణి వెతకని వారు కూడా ఏం చేస్తున్నట్టు తెలుసా? పాపం చేస్తున్నట్టు. మీకు అర్థమైంది ఇది? జాగ్రత్త, మళ్ళీ ఒకసారి గమనిద్దాం. దేవుణ్ణి వెతకని వారు కూడా ఏం చేస్తున్నట్టు తెలుసా? పాపం చేస్తున్నట్టే పరిగణలోకి వస్తుంది. ఎందుకు చెప్పనా? దేవుణ్ణి విశ్వసించిన వారి పట్ల ఏముంటుందంట?
ఉగ్రత ఉంటుందంట. దేవుని విశ్వసించాలంటే ఏం కావాలి మనకి? వెతకాలి. వెతికితే ఆయన దొరుకుతాడు, మనకు అర్థమవుతుంది, మనం విశ్వాసం ఉంచుతాం, అప్పుడు రక్షణ పొందుతాం. మరి విశ్వాసం ఉంచిన వారు అంటే పాపం చేయి వారితో లెక్కలో ఉన్నట్టునా? ఎవరైతే ఆయన్ని వెతకట్లేదో వాళ్ళు కూడా ఏం చేస్తున్నట్టు? పాపంలోనే ఉన్నట్టు. నిజంగా దేవుడు ఎవరో వెతకాలే అండి. వెతికితే ఆయన నీకు సమీపంగా ఉన్నాడంట. సమీపంగా. ప్రపంచంలో చూడండి, ఏ ప్రాంతంకి వెళ్ళినా యేసుక్రీస్తు వారి గురించి వినబడుతూనే ఉంటుంది. సమీపం అంటే ఎంత సమీపం వచ్చేసాడో చూడండి. ఒకప్పుడు యోదయ, సమరయ, గలిలయ ఆ ప్రాంతంలో ఉన్నది 2000 సంవత్సరాల క్రితం క్రీస్తుని గూర్చిన వార్త. ఈరోజు గల్లీ గల్లీ, వీధి వీధి, పట్టణం పట్టణం, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో చోట యేసుక్రీస్తు గురించిన మాట వినబడుతూనే ఉంది. ఎవరి కోసమండి ఇది? ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళ కోసం. అందుకే మీరు ముందు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. దేవుడు మనతో ఉండాలనుకుంటాం కదా. ఎందుకు? దేవుడు మనతో ఉంటే ఏం జరుగుతుంది? ఏ ప్రమాదం జరగదు. దేవుడు మనతో ఉంటే ఏం జరుగుతుంది? అన్ని మంచి కార్యాలు జరుగుతాయి. దేవుడు మనతో ఏం జరుగుతుంది? మనకున్న పనులన్నీ సక్రమంగా మంచిగా సజావుగా జరుగుతాయి. ఇవే కదా మనకు ఉద్దేశం. మరి ఈ జరగాలంటే మనతో ఏముండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే మనకు ఏం చేయాలి? మనం ముందు నువ్వు దేవుని వెతకాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. అప్పుడు ఆయన నీ దగ్గరికి ఆటోమేటిక్గా నువ్వు అడగక్కర్లొద్దు, నువ్వు నా దగ్గరికి రా అని అడగక్కర్లొద్దు. నువ్వు వెళ్తే ఆటోమేటిక్గా నీతో వచ్చేస్తాడు. ఆయన నీతో వచ్చేస్తాడు. దయ్యం కాదు. చాలామంది చిన్నప్పుడు చెప్పేవారు, రే ఆడ వెళ్ళాడు రాత్ర వచ్చేసిందా కూడా. ఏంటది? దెయ్యమంట. దెయ్యం వచ్చేద్దా? దెయ్యం వచ్చేద్దండి. మరి దెయ్యం వచ్చిందని పగలేమో ఉండలేదు, రాత్రులు వస్తుంది అంటున్నారేంటి? అది దెయ్యం కాదు. నీ భావన, నీ యొక్క ఆలోచన, నీకున్న మూర్ఖత్వపు ఆలోచన. కానీ దేవుడు మాత్రం నువ్వు ఎప్పుడైతే ఆయన వెతుకుతూ వెళ్తావో ఆయన నీతో వస్తాడు. నీకు అర్థమయ్యే రీతిలో ఆయన అర్థం చేసి ఆయన గురించి చెప్పి నిన్ను ఇంకా గొప్పవానిగా, ఏమంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో నీకు ఉన్నతమైన ఉనికిని చెప్పి, ఆయనకున్న లక్షణాన్ని చెప్పి, ఆయనకున్న స్థితిని నీకు నేర్పించి నిన్ను గొప్పవానిగా చూపిస్తాడు లోకంలో. ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలామంది వ్యక్తులు, మొన్న ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, ఆయన ప్రయాణం చేస్తూ ఒక సువార్తను వెళ్ళాడంటండి. ఒక ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సువార్తికుడు, ఆయన పేరు గుర్తులేదు, అయితే వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నప్పుడు అతను ఉన్న వాళ్ళందరూ ఒరే నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అంటున్నారంట. ఈయనేమో సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి దేవుడు నాకు చూపించాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, చాలా నీచమైన క్రూరమైన మనుషులు ఉన్నారు, అక్కడ చంపేస్తాను నేను అన్నారంట. లేకపోతే అక్కడ చాలా ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి, అవి కొడతనే చచ్చిపోతారు, వెళ్ళొద్దంటే లేదు నన్ను దేవుడు అక్కడికే వెళ్ళమన్నాడు అన్నాడట. వెళ్ళమనంటే అలాగే ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళాడంట ఆ ప్రాంతానికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దోమ కుట్టి అతడి భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు దేశం. మళ్ళీ వచ్చి ఆ కార్యక్రమాలన్నీ ఆమె చనిపోయినదన్నీ చూసుకుని కొంచెం బాధపడి తర్వాత మళ్ళీ బయలుదేరుతున్నాడంట ప్రయాణం చేసి. వాడికి వెళ్ళావంటే నష్టపోతారా అన్నాడంట. చుట్టుపక్కల వెళ్ళాడంట. నష్టపోయిన పర్లేదు, నేను దేవుని కోసం వెళ్తానని వెళ్ళాడంట. స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టాడంట. చాలా ప్రమాదకరమైన ప్రాంతాలంట అక్కడ. ఓ రోజు వెళ్తుంటే ఈ గూడికి ఏదో తగిలిందంట ఈ చేతికి తగిలితే ఈ చెయ్యి మొత్తం కుళ్ళిపోవడం ప్రారంభమైందట. తీసేస్తే అదే కుంటి చేతితో మళ్ళీ ప్రయాణం చేస్తూ మొదలెట్టాడంట. ఈ చెయ్యి ఒకటి ఉంది కదా, ఇలా పక్కకు పెట్టుకుంటూ అక్కడ ఉన్న ఇరుకు ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో స్వార్థం ప్రకటించడానికి వెళ్ళి ఇలా ఈ ముళ్ళులను ఇలా గెంటుకుంటూ వెళ్తుంటే ఒక బిల్లు వచ్చి ఈ కంటిలో గుచ్చుకుందంట. ఈ కన్ను పోయింది. మళ్ళీ అలాగే ప్రకటించాడు, అలాగే వెళ్తూ ఉన్నాడు. అయినా పర్వాలేదు నువ్వు దేవునితో అలా వెళ్తుంటే ఒకరోజు ఈ కాలుకి కుట్టడమో ఏదో జరిగిందంట. ఈ కాలుని, ఎడమ కాలు, ఈ కాలు అప్పటి నుంచి అతను చనిపోయే వరకు తిమ్మిరిగానే ఉండేదంట ఈ కాలు. అయినా కూడా ఆయన మానకుండా సుమారుగా సువార్థికులు పంపడానికి ఆయన మార్గదర్శకమయ్యాడంట. ఈరోజు ఆ ప్రాంతాల్లో సువార్త, ఆ ప్రాంతాల్లో ఆ దూరంగా ఉన్న
లోపల ప్రాంతాలు ఉన్న ప్రాంతాలు చూడండి. ప్రపంచం యాత్రికులు కొంతమంది వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం కనబడుతుందో తెలుసా? క్రీస్తు కనబడుతున్నాడు అక్కడ. ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ కనబడుతుంది అక్కడ. దేవుణ్ణి సేవిస్తున్న ప్రజలు కనబడుతున్నారు అక్కడ. ఎలా అయింది? ఆ రోజు వాళ్ళు కష్టపడ్డారు, దేవుణ్ణి వెతికి తెలుసుకున్న వారుగా ప్రకటించారు. ఈరోజు అంతమంది చేస్తున్న సేవ నీకు అర్థం కాలేదంటే, కావట్లేదంటే నువ్వు వెతకట్లేదు దేవుణ్ణి. ఎంతోమంది చేశారండి సేవ, ఎంతోమంది చేశారండి కష్టపడి. వాళ్ళు ఏమి దోచుకోలేదు, సేవ చేసిన వాళ్ళు ఏమి దోచుకోలేదండి. వాళ్ళకు ఉన్నదే పెట్టారు చాలామంది. ఇప్పుడైతే ఇంకా దేవుని పేరు చెప్పుకుని దోచుకునే వాళ్ళకు పెరిగిపోయారేమో కానీ అప్పుడు లేదండి. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ప్రతి చోట దేవుని మాట వినబడుతుందండి. ప్రతి చోట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఈ మాటలు వింట వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మొదట మీరు దేవుని దగ్గరికి రండి, ఆయన్ని మీ దగ్గరికి వస్తాడు. మీకు ఏది లోటై ఉందో, మీకేది అవసరమై ఉందో, మీకేది దేవుని ఎదుట తక్కువగా కనపడుతుందో దానిని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీ అవ్వండి. ఎవరు దేవుని దగ్గరికి ఎవరైతే రావట్లేదో వాళ్ళు రెడీ అవ్వండి. దేవుడు చూస్తున్నాడు, మీకోసం ఎదురు చూస్తున్నాడండి. కాపు కాసు కూర్చున్నాడు. ఎప్పుడు వస్తారంట నా పిల్లలు, ఎప్పుడు వస్తారంట నా పిల్లలు, నా కోసం వింటున్నారే, నా కోసం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే, ఎప్పుడు వస్తారని ఆ వాళ్ళ గుమ్మం దగ్గర తట్టుడి మీకు తీయబడును. తీయట్లేదు అసలు గుమ్మలో. ఏ గుమ్మం? ఇంటి గుమ్మం కాదు, హృదయ గుమ్మం. దానికోసం ఆయన చూస్తున్నాడు, ఎప్పుడు తీస్తారా అని. దేవుడు ఈ మాటలు వాళ్ళ వెనుకల్లో మన హృదయాలు ఫలింపజేసి, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు కూడా రక్షణ పొందాలి. నీ రోజు తడుతున్నాడు నిన్ను. రక్షణ పొందు, మార్పు పొందు, మారు మనసు పొందు. అవకాశము సమయం ఉండగానే ఏం చేయాలి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సమయం ఉండగానే జీవితాన్ని దేవుని వైపు మార్చుకోవాలి. లేదంటే నీకు అవకాశం దేవుడు వదిలేశాడంటే మనం ఏం చేయలేమండి, ఏం చేయలేం. దేవుడు ఈ మన మాటలను, దేవుని మాటలను మనందరి హృదయాలు ఫలింపజేసి భద్రపరిచి అనేక మందిగా దేవుడు మనల్ని నడిపించి రక్షణార్థంగా తన మాటలను ప్రపంచాన్ని వినిపింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ విలువైన మాటలు మాకు నేర్పించారు. కొర్నేలి ఎలా అయితే ఆశగా ఎదురు చూశాడో, కొర్నేలి జీవితంలో జరిగిన విధానం ఏంటో మాకు నేర్పించారు నాయన. నిజమే, వెతికే వారికి మీరు దొరుకుతారు నాయన. నాయన, మమ్మల్ని వెతికేవారుగా ఒకప్పుడు నుంచి ఈరోజు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా వెతకని వారు ఎంతోమంది లోకంలో ఉంటున్నారు నాయన. వారు వెతికే జ్ఞానాన్ని, ఆలోచన ఇవ్వండి. వెతికిన వారికి మీరు దొరకండి నాయన. ముందుగా వారు నీ వద్దకు వస్తే మీరు వారి వద్దకు వెళ్తారని మీ వాక్యం ద్వారా చెప్పారు. నన్ను చిత్తమైతే నాయన, ఎవరైతే ఆశగా ఉన్నారో, ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే నీ పట్ల తృష్ణ కలిగి ఉన్నారో, ఆలోచన అతిశయము నీ యందు తండ్రి వారు పొందుకోవడానికి వారిని నడిపించండి, వారికి నేర్పించండి, వారికి విలువను తెలియజేయండి. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొందాలని నీ ఆలోచన నాయన. అది వారికి తెలిసి అర్థమయ్యి మార్పు చెంది ఈ సంఘానికి వచ్చి నీతో పాటు సహవాసం చేసి ఉన్నతమైన సంతృప్తికరమైన జీవితంలో నాయన వారు బ్రతకడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, ఈ లోకపు యాత్ర ముగించి లోపు తండ్రి మేమందరము నాయన రక్షణ భాగ్యంలో ఎదిగే భాగ్యంగా మా ప్రాంతాలను, మా ప్రజలను రక్షించమని ప్రార్థిస్తూ తండ్రి, అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారని ఆ మాట, ఆ తృప్తి మా జీవితంలో ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ విన్న ఈ మాటలు వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరి హృదయాలు ఫలింపచేయమని సమస్తము మీ పాదపద్మలకు ఆరోపించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పేడ ఈ చిన్న ప్రార్థన బ్రతమాలకు వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.